గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఒడిశాలో భారీ వర్షం కారణంగా గొట్టా బ్యారేజ్కు వరద వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. గతంలో వాయుగుండం ప్రభావం వల్ల గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి వర్షాలు తెరిపివ్వడంతో కొంత ఊపిరి కూర్చున్న జిల్లా ప్రజలు క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో ఒరిస్సాకు సంబంధించి కాశీనగర్ ఇతర ఏరియాల నుంచి ఉధృతంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా గొట్టా బ్యారేజ్కి అనేది వరద నీరు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున 1వ హెచ్చరిక 2వ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ఇప్పుడు 3వ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. డ్యామ్ తాల కెపాసిటీ 2,90,000 క్యూసెక్లు కాగా ఇప్పటికే 1,00,000 క్యూసెక్లు వాటర్ అనేది ఒరిస్సా నుంచి ఫ్లో అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సుమారు మనకు 12 మండలాల పరిధిలో ఉన్న 52 గ్రామాలు ఈ యొక్క గొట్టా బ్యారేజ్ పరిసర ప్రాంతాలు నదీ పరిహార ప్రాంతాల్లో ఉండడంతో వాళ్ళకి ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా శ్రీకాకుళం చేరుకున్నవి. గొట్టా బ్యారేజ్ సమీప ప్రాంతంలో ఉన్న వరద ముప్పున్న ప్రాంతాలకైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏ విధంగా ఈ యొక్క ప్రవాహం ఉందో మనతో మురళీ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే గొట్టా బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం గొట్టా బ్యారేజ్లో 1,00,000 క్యూసెక్లు చేరుకుంది. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదీ పరివాహక ప్రాంతమైన ఒరిస్సాలో భారీ వర్షాలు కురవడం వల్ల నిన్న సాయంత్రం 6 గంటలకి 30,000 క్యూసెక్లకి గొట్టా బ్యారేజ్ చేరుకుంది. అప్పటి నుంచి గంటకి పెరుగుతూ ఇప్పుడు ఈరోజు 12 గంటలకి 1,00,000 క్యూసెక్లు చేరుకుంది. 1,00,000 క్యూసెక్లు దాటితే మనం థర్డ్ వార్నింగ్ కింద మేము పరిగణిస్తాం. థర్డ్ వార్నింగ్ సైరియన్ కూడా ఇప్పుడే మోగించడం జరిగింది. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు పెరిగి ఇదే మరొక 2-3 గంటల వరకు 1,00,000 క్యూసెక్లు స్టడీగా మెయింటైన్ అవుతూ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనకి డ్యామ్కి వచ్చేసరికి డ్యామ్కి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. డ్యామ్ తాలూకా కెపాసిటీ 2,90,000 క్యూసెక్లు వరద వచ్చినప్పటికి కూడా మన డ్యామ్ తట్టుకుని నిలబడే విధంగా స్ట్రాంగ్గా ఉంది. దానికి ఎటువంటి ఆటంకం లేదు. కాకపోతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్లు వరద కూడా కిందకి సముద్రానికి వదలడం జరుగుతుంది. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న 10 మండలాల్లో ఉన్న గ్రామాలన్నీ ముంపుకి గురైన గ్రామాలన్నింటినీ ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న 1,00,000 క్యూసెక్లు వరద కూడా మరొక 2-3 గంటలు మెయింటైన్ అవుతూ సాయంత్రం 4 గంటల నుంచి తగ్గుముఖం పెడుతూ రేపు సాయంత్రం సాధారణ స్థితికి అంటే మరొక 20,000 క్యూసెక్లు ఉండే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. డ్యామ్ తాలూకా స్టోరేజ్ కెపాసిటీ అంత సార్? మన డ్యామ్ మన గొట్టా బ్యారేజ్ తాలూకా స్టోరేజ్ కెపాసిటీ 0.6 టీఎంసీ స్టోరేజ్ ఉంటుందండి. కాకపోతే మనకి ఈ టీఎంసీ అనేది చాలా తక్కువ స్టోరేజే ఉంటుంది. వచ్చిన వరదని వచ్చినట్టుగా వదలడం వల్ల మనకి ఎంతైతే ఇప్పుడు ఇన్ఫ్లోస్ ఉన్నాయో అంతే అవుట్ఫ్లోస్ కూడా పెట్టి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా వచ్చిన ఇన్ఫ్లోస్ని వచ్చినట్టుగా పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు మనకి వస్తుంది. ఆ 1,00,000 క్యూసెక్లు కూడా సముద్రానికి వదలడం జరుగుతుందండి. గతంలో ఎంత హైయెస్ట్ వచ్చింది సార్ ఇక్కడ? మనకి గత 5-6 సంవత్సరంలో ఇంత వరద ఇప్పుడు రాలేదు. 2018లో 1,78,000 రికార్డ్ అయిందండి. తర్వాత మళ్ళీ అంత భారీ ఎత్తున రావడం మళ్ళీ 2025లో ఇప్పుడే 1,00,000 క్యూసెక్లు చేరింది. గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ 50,000, 70,000 వరకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2018 తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1,00,000 క్యూసెక్లు చేరడం అనేది ఇప్పుడే ఇదే మొదటిసారి. ఒరిస్సాలో హరబంగి అనే రిజర్వాయరు అలాగే వరందల అనే 2 రిజర్వాయర్ల నుంచి ఒక్కసారిగా 90,000 క్యూసెక్లు వరద వదలడం వలన ఆ వరద మనకి ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇప్పుడు గొట్టా బ్యారేజ్కి మనకి ఈరోజు చేరుకుంది. అలాగే వర్షపాతం ఆల్రెడీ పూర్తిగా తగ్గుముఖం పట్టింది ఒరిస్సాలో. ఇంకా మీదట ఈ 1,00,000 క్యూసెక్ల పైన ఇంకా పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం లేనట్టే అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకోవచ్చు. డ్యామ్ తాలూకా కెపాసిటీ 2,90,000 క్యూసెక్లు అని చెప్తున్నారు అధికారులు. అంతేకాకుండా ఒరిస్సా నుంచి ఏదైతే వర్షాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఒరిస్సాలో ఉన్న డ్యాముల నుంచి 90 క్యూసెక్లు వాటర్ విడిచిపెట్టడం వల్ల ఒక్కసారిగా ఫ్లో పెరిగిందని చెప్తున్నారు. అయితే సాయంత్రం కల్లా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని మాత్రం అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే ముందస్తు చర్యల్లో భాగంగా 12 గ్రామాల ప్రజలను అయితే ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకైతే అధికారులు తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే డ్యామ్కి సంబంధించి పురాతనమైన డ్యామ్ అయినప్పుడు కూడా డ్యామ్కి ఎటువంటి ఆటంకం లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వావటి స్టూడియో.